విజయనగరం జిల్లా గజపతి నగరంలో యువత కోటాలో గజపతి నగరం అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఓ ఫంక్షన్ హాల్లో శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ, నాడు దివంగత ఎన్టీఆర్ యువతకు ప్రాధాన్యత ఇవ్వగా నేడు చంద్రబాబు దానిని పాటించారని చెప్పారు. తాడేపల్లి గూడెం సభ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గంట్యాడ శ్రీదేవి, బొడ్డు రాము, చప్ప చంద్రశేఖర్, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన సభ తాడేపల్లిగూడెంలో జరిగింది. దాన్ని విజయవంతం చేసిన యావత్ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ప్రజానికం, జనసేన కార్యకర్తలు, ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం మార్చుకొని మన భవిష్యత్తు మార్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు జనసేన, తెలుగుదేశం ఇరు పార్టీలు కలిసి రాష్ట్రం తాలూకు భవిష్యత్తుని మంచి దశలో తీసుకెళ్లాలనే ఆలోచనతో రెండు ఇరు పార్టీలు కలిశాయి. దాన్ని మనందరం కూడా ఎంతో అభినందన తెలియజేస్తూ మనం ఈరోజు ఆ సభని విజయవంతం భారీ స్థాయిలో, ఎంత భారీ స్థాయి అంటే జగన్ గారి కోటకి బద్దలైనట్టుగా ఇంచుమించుగా చెప్పాలంటే జగన్ మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఈరోజు జరిగిన సభ వచ్చిన జనాభా చూసుకుంటే ఎన్నడూ లేనంత విధంగా ఆ సభలో ఇంత ప్రజల్లో ఇంత భావం అంటే గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ మార్చాలని అనే కోరిక ఎంత ప్రజల్లో ఎంతో ఉందనే సంగతి మనం చూస్తే తెలుస్తుంది. అలాంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు తాడేపల్లిగూడెం సభని అందరూ కూడా సక్సెస్ చేయడం అనేది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుత గవర్నమెంట్ వ్యవహరిస్తున్న సేల్ ఏదైతే ఉందో అందరికీ కూడా ప్రజానికి అందరికీ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆయన సంక్షేమం అంటే వెల్ఫేర్ అని చెప్పి మనకి అభివృద్ధి లేకుండా చేస్తున్నారు. అంటే వెల్ఫేర్ అభివృద్ధి రెండు కూడా జరపాలి. అలాంటి పరిస్థితి ప్రస్తుత గవర్నమెంట్ చేయట్లేదు. మన ప్రస్తుతం ఉన్న రోడ్లు కానీ, మన ప్రస్తుతం ఉన్న రూరల్ డెవలప్మెంట్, అప్లిఫ్ట్మెంట్, వాటర్ సప్లై కానీ, రోడ్డు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి జరగట్లేదు అనేది మీ అందరికీ ఈ ప్రతిక్రమణ సభ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పబ్లిక్ ఈరోజు యువజనం ఎంతమంది ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఏ రకంగా కూడా చేయలేని పరిస్థితి. ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ప్రైవేట్ సంస్థలు తీసుకొని రావాలి, ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రస్తుత గవర్నమెంట్ ఏ రకంగా కూడా చేయట్లేదు. అలాగే డిఎస్సి అని చెప్పి 25,000 ఎలక్షన్ ముందు వెళ్ళేటప్పుడు ఒక 25,000 ఉద్యోగాలు డిఎస్సి తరఫున తీస్తానని చెప్పి అందరికీ అనౌన్స్ చేసిన జగన్ ఈరోజు కేవలం 6,000 వరకే నిమిత్తమై ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం, అది ఎలక్షన్ మూమెంట్లో, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన టైంలో అవి ప్రపోజ్ చేసి